ఇక మొదటి విడత ఎలక్షన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు నల్గొండ నుంచి మా ప్రతినిధి రాము, అదేవిధంగా కరీంనగర్ నుంచి వేణుగోపాల్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం నల్గొండలో రాము దగ్గరికి ఇద్దాం. రాము, చెప్పండి, తొలి దశ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటారు రాము? గత 2.5 గంటలుగా నిరంతరాయంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అంతా కూడా సజాగా జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 650 గ్రామ పంచాయతీల్లో మొదటి విడతగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 5,500 వార్డులు కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్టు కూడా ఎన్నికల అధికారులు తెలిపారు. 1 గంటలోపు ఎవరైనా క్యూ లైన్లో ఉంటే వారందరూ కూడా టోకెన్లు ఇచ్చి వారందరూ కూడా ఓటుకు కూడా ఎన్నికల అధికారులు తెలపడం జరిగింది. ఇక 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తామని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం నల్గొండలోని దండంపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, పల్లె ఓటర్లు చాలా చైతన్యవంతంగా తమ చైతన్యాన్ని చూపిస్తూ ఇక్కడ ప్రజాస్వామ్యం వెలువరిస్తూ పెద్ద ఎత్తున కూడా ఓటర్లు తమ ఓటును వినియోగించుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో 14 మండలాల్లో 2 డివిజన్లలో 318 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో 10 మండలాల్లో 159 గ్రామ పంచాయతీలకి, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మండలాల్లో 153 గ్రామ పంచాయతీలకి, మొత్తంగా 630 గ్రామ పంచాయతీలకు ఈరోజు మొదటి విడతగా ఎన్నికలు జరుగుతున్నటువంటి విజువల్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. వారం రోజుల పాటు ఎవరైతే పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా జోరుగా ప్రచారం నిర్వహించారు. వారి భౌతవ్యం అంతా కూడా ఈరోజు బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తం చేస్తూ ఉన్నారు. పల్లె ఓటర్లందరూ కూడా చాలా చైతన్యం మనకు కనపడుతోంది. 7 గంటలకు పోలింగ్ ప్రారంభించినప్పుడు కూడా, చలి ఉన్నప్పుడు కూడా చాలా చైతన్యవంతంగా వాళ్ళు వ్యవసాయ పనులకు వెళ్తారు కాబట్టి ముందస్తుగానే తమ ఓటు హక్కును వినియోగించుకొని వారి పొలాలకు పనులకు వెళ్ళేలాగా ఉన్నారు. కాబట్టి ఉదయాన్నే ఈ 2 గంటల వ్యవధిలోనే దాదాపు 32% పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు కూడా తెలపడం జరిగింది. ఇక ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ శాఖ కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వినియోగించుకునేందుకు పింక్ పేపర్ సంబంధించినటువంటి బ్యాలెట్ ఉపయోగిస్తూ ఉన్నారు. అదేవిధంగా వార్డులకు సంబంధించి వైట్ పేపర్ సంబంధించినటువంటి బ్యాలెట్ కూడా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మనం వీడియోస్లో చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఓటర్ స్లిప్లను ఇక్కడ పంపిణీ చేశారు. ఈ ఓటర్ స్లిప్ల ఆధారంగా బూత్లోకి వెళ్ళి వారికి నచ్చినటువంటి అభ్యర్థికి ఓటు వేసేలాగా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పార్టీ రహితంగా ఉన్నారు కాబట్టి తెలుగు అక్షరమాల ప్రకారం ఎన్నికల సంఘం గుర్తించినటువంటి గుర్తుల్ని వారు కేటాయించారు. ఆ గుర్తులకు వారు ఓటేసేలాగా కూడా ఇక్కడ అన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేసినట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఫెయిర్ అండ్ ప్రాంప్ట్గా ఇక్కడ ఎన్నికలు జరిగేలాగా చర్యలు తీసుకుంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్తూ ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు 100 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఇనామస్ అయ్యాయి. మిగిలినటువంటి 630 గ్రామ పంచాయతీలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ మొదటి విడతలో దాదాపు 5 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక కౌంటింగ్ సంబంధించినటువంటి విషయానికి వస్తే 1 గంట వరకు పోలింగ్ అంతా కూడా పూర్తయిన తర్వాత గంట విరామం తీసుకొని 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తామని చెప్తున్నారు. ఒక ఊరిలో 10 వార్డులు ఉంటే 10 రౌండ్లలో ఈ ఓట్ల లెక్కింపు అనేది మొదలవుతుంది. ఒక్కొక్క రౌండ్లో వార్డు మెంబర్కి ఎన్ని ఓట్లు పడ్డాయి, సర్పంచ్కి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేటువంటి విషయాన్ని కూడా గంట కూడా వెల్లడిస్తామని కూడా చెప్తున్నారు. మొత్తంగా వార్డు సభ్యుల యొక్క ఫలితాలు ముందుగా వస్తాయి. ఆ తర్వాత వార్డులన్నీ పూర్తయిన తర్వాత సర్పంచ్కి సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడిస్తామని కూడా చెప్తున్నారు. పూర్తిగా 6 గంటల లోపు సర్పంచ్కి సంబంధించినటువంటి ఫలితాలు, వార్డు మెంబర్లకు సంబంధించిన ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా చేతులెత్తే విధానం ద్వారా వార్డు సర్పంచ్గా ఎన్నుకుంటారు. వారిని చేతులెత్తే పద్ధతి ద్వారా ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుందంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మనకు ఎలక్షన్ సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఇక్కడ ఎట్లా చర్యలు తీసుకున్నారండి? 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది కదా, 100 మీటర్ల పరిధిలో ఎవరు రాణిస్తూ ఉన్నారు, ఎట్లా భద్రతా చర్యలు తీసుకున్నారు? ఎస్పీ గారు ఏం చెప్పారు? మా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా ఇక్కడ మేము మొబైల్ పార్టీ తర్వాత పోలింగ్ స్టేషన్లలో ఇక్కడ దండెంపల్లి గ్రామ పంచాయతీ మరియు మన రెడ్డి కాలనీ అని ఈ 2 బూతులకి నేను ఇన్ఛార్జిని. మొబైల్ పార్టీ శాంతియుతంగా జరుగుతున్నాయి. మొబైల్ ఫోన్లు కానీ ఏవి కానీ లోపలికి అలో లేదు అని చెప్పినాం. ఉదయం గ్రామంలో డప్పు కూడా చాటింపు చేయించడం. ఇక్కడ కానీ రెడ్డి కాలనీ కానీ ప్రశాంతంగానే జరుగుతుంది. ఇక్కడ ఇప్పటివరకు అయితే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇంకు పేపర్లు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఎవరు కూడా లోపలికి తీసుకెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలింగ్ అంతా పూర్తయిన తర్వాత పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్స్ను సీజ్ చేస్తారు. గంట విరామం తర్వాత మళ్ళీ కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్లను ఓపెన్ చేసి అందులో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, వార్డు మెంబర్లకు ఏ విధంగా పడ్డాయి, సర్పంచ్లకు ఏ విధంగా పడేటువంటి ఫలితాలు వెల్లడిస్తామని కూడా ఎన్నికల అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 630 గ్రామ పంచాయతీలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఎన్నికలు
ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే చాలా చోట్ల ఓటర్ స్లిప్లు పంపించలేదనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. వివిధ ప్రాంతాలకు జీవనోపాధి కోసం వెళ్ళిన వాళ్ళు ఓటు వేసేందుకు తన స్వగ్రామాలకు వస్తున్నారు. వారికి ఓటర్ స్లిప్లు ఇవ్వలేదన్నటువంటి కొన్ని ఆరోపణలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు 10 మంది అభ్యర్థులు బరిలో ఉంటే 20 మంది గుర్తులు అందులో బ్యాలెట్ పేపర్లు ఉన్నట్టుగా కూడా కొన్ని చోట్ల చెప్తా ఉన్నారు. ఇది ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా బ్యాలెట్ పేపర్ల ముద్రను కూడా సరిగా చేయలేదన్నటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి చెదిరిమదులు ఘటన లేకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగింది. ఇప్పటివరకు 30% మేర పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటు